ఏంటండి మీ కంప్లైంట్ అసలు మామూలుగా ఏంటి? ఏంటమ్మా? కంప్లైంట్ ఫైల్ చేశారు కదా లోకాయుక్తలో. దేని గురించమ్మా? అదే చెరువులో మట్టి తవ్వేస్తున్నారని, ఆ, అది దానికోసం పంగిడి చెరువులో మట్టి మరి ఇప్పుడు ఎన్నాళ్ళు అయిపోయిందండి అది మేడమ్మా? ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది అది పెట్టేసిన? అదే కంప్లైంట్ వచ్చిందండి ఇప్పుడు, అందుకని ఇప్పుడు చేశాను. అంటే మీ కంప్లైంట్ ఏంటి అనేది జస్ట్ మామూలు తెలుసుకుందాం అని చేశాను. అలా కాదు, చెరువులో మట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం అమ్మేసుకుంటారా? ఇది చెరువు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది కదండి. ఎవరన్నా గవర్నమెంట్ అంతా ఒకటే, ఉద్యోగం అంతా ఒకటే. ఇప్పుడు మొత్తం అందరూ ఒకటే. ఎలిగేషన్ వాళ్ళకి చెప్పాను, అందరికీ చెప్పాను, కలెక్టర్కి చెప్పాం, ఎవరికి లెక్క చేయలేదు. అంటే మట్టి చెరువులు అమ్మేస్తారు మరి అన్ని. ఇప్పుడు ఎందుకే మీరు అలాగా ఎన్నాళ్ళైంది పెట్టేది? కంప్లైంట్ మొన్నే వచ్చిందండి. మొన్న మీరు పెట్టి ఎప్పుడు అయింది, కానీ మాకు రావడం మొన్న రీసెంట్ గానే వచ్చింది. నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? మీరేం చేయడం కాదు, అంటే మీ కంప్లైంట్ ఏంటి అనేది తెలుసుకుందామని చేశాను అంతే. చాలా చాలా ఉన్నా ఏవి అవుతలేదు. అదే మట్టి తవ్వేస్తున్నారు అక్కడ, తహసీల్దార్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు కదా. తీసుకున్నారా? అదే కదా దాని మీద. ఇప్పుడు అలా కదమ్మా, ఇప్పుడు ఎవరంటే తహసీల్దార్ గారు ఇవ్వాలి కదా ముందర పర్మిషన్. ఎలిగేషన్ వాళ్ళు కాదు, తహసీల్దార్ దాంట్లో రెవెన్యూ దాంట్లో ఉంటది. అది రెవెన్యూ వాళ్ళు ఇచ్చాకనే వాళ్ళు ఇస్తారు కదా. ఇప్పుడు ఎంఆర్ఓ తప్పుకుంటుంది, ఎలిగేషన్ తప్పుకుంటారు, అందరూ తప్పుకుంటారా? ఏం చేద్దాం అంటారా అమ్మా? సరే అండి, అదే అందుకనే అంటే మీ కంప్లైంట్ ఏంటి అనేది చేశానండి జస్ట్ మామూలుగా. సరే మీ కంప్లైంట్ రాలేదండి? అది వచ్చింది. అదే తహసీల్దార్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు మీరు. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారండి? సరే అండి, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారండి? హలో, దాని మీద రిపోర్ట్ అడిగారండి. ఎన్నాళ్ళు నిద్ర వస్తున్నారు? 2 నెలల? సరే అండి, అయితే ఉంటాను. అలా నిద్ర వస్తున్నారా? ప్రజలు సొమ్ము తీసుకుంటున్నారు, రాజకీయ నాయకులు కొమ్ము కాస్తున్నారు. అవునా మేడమా? అదే సరే అండి, ప్రజలు జీతాలు మీ కంప్లైంట్ ఏంటి అనేది తెలుసుకుందామని, అంటే ఎంక్వైరీ చేయడం కోసమని అడిగా. అక్కడ లోకల్ ఎంక్వైరీ చేస్తే చెరువు ఇప్పుడు ప్రెసెంట్ నిండిపోయి ఉంది వాటర్ తోటి అని చెప్పారు. అవును, ఆ డబ్బులు రికవర్ చేయమనండి. నాకు గవర్నమెంట్ అప్పు అనేది తీరుతుంది. అది ఇప్పుడు డబ్బులు రికవర్ చేయమనండి, అప్పు అనేది తీరుతుంది. ఇప్పటికే ప్రజలకు అప్పు ఎక్కువైపోయినాయి. సరే అండి, ఓకే.